7వ వార్డు పరిధిలోని మద్గూల్ చిన్నపల్లి గ్రామంలో అనంతరెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించండి. 7వ వార్డులో అండర్ డ్రైనేజ్, వీధి లైటింగ్, తాగునీటి సమస్యలు లేకుండా పరిష్కరించే బాధ్యత నాది. గత 5 ఏళ్లుగా సాకేత్ నగర్, కమల్ నగర్, మణికంఠ నగర్లో చేసిన అభివృద్ధిని ఇక్కడ కూడా చేసి చూపిస్తాను అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో గడప గడప ప్రచారానికి చిట్టెంపల్లి అయినటువంటి గ్రామం సగం పాటుగా నిన్న గుడిపల్లి మొత్తం కూడా గడప గడప ప్రచారం ముగించుకుంటూ అక్కడ కూడా బ్రహ్మరథం పట్టినరు. ఇక్కడ కూడా చిట్టెంపల్ల మా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య గారు, మాజీ కౌన్సిలర్ నరసింహులు గారు, అంజయ్య గారు, వెంకట్ గారు, గ్రామ పెద్దలందరికీ కూడా మరొక్కసారి వాళ్ళ పేర్లందరికీ కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ఇక్కడ ఉన్న సమస్యలు నిన్న గుడిపల్లిలో కూడా సమస్యలు చూసినా ఖచ్చితంగా సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ అక్కడక్కడ తిరిగిన నేను గల్లీలలో చిన్న చిన్న గల్లీలుండి అండర్ డ్రైనేజ్ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అసలు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తుందా? అసలు మున్సిపల్ సిబ్బంది గాలికి వదిలేసిందా? 2 సంవత్సరాల కాలం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. ఇక్కడ పోతే ఒక కనీసం చెత్త తీసే నాయకుడు కూడా లేరు. మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? పశ్చింతే గొంతు అనేదిదైనా ఉన్నదా లేదా అని కూడా ఈ మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా 34 వార్డులలో కూడా మీరు ఖచ్చితంగా కూడా మీ సిబ్బందిని ఇచ్చి అక్కడక్కడ సమస్య ఏమున్నదో కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను కమిషనర్ గారు కూడా మాట్లాడతా. ఖచ్చితంగా ఈ సమస్యలు పబ్లిక్ సమస్యలు అయితే చేరాలి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ నాకు స్తంభాల సమస్యలు చెప్పారు. ఖచ్చితంగా కూడా ఒక 15 days లోపు కరెంట్ స్తంభాలు ఒక 30-40 సంవత్సరాల కింద వేసిన స్తంభాలు ఉన్నాయి. అవి కూడా నా దృష్టికి రావడం జరిగింది. అవి కూడా నేను ఇమీడియట్ ఎలక్షన్ అయిపోయాక ఒక 15 రోజులనే ఏ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా నా సొంత డబ్బులతోని నేను వేపిస్తానని హామీ ఇచ్చిన. ఇక్కడ మెయిన్ సమస్య ఏముందంటే అండర్ డ్రైనేజ్ చాలా వ్యవస్థ ఉంది. ముందు అండర్ డ్రైనేజ్ అయితే చేస్తే ఈ మురికి అంతా పోతేనే ఊరంతా బాగుంటుంది. పొద్దుగాల లేచి మా ఇంటి ముందర దోమలు వస్తున్నాయి సార్, మురికి వస్తున్నది, ఆ మోరీలలో ఎవరైనా కింద పడతారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఒక లక్ష్యంగా నేను గెలిచిన ఒక 1 year లోపల ఇదంతా కూడా ఇమీడియట్లీ సెంట్రల్ అండర్ డ్రైనేజ్ చేసి ఊరికి కమలనగర్, సాకేత్ నగర్ అయితే ఎట్లయితే డెవలప్ చేసిందో అదే విధంగా నేను దీన్ని ఖచ్చితంగా ఆదర్శ గ్రామంగా చేస్తానని ఈ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న మా బీఆర్ఎస్ కుటుంబాలు సభ్యులందరికీ కూడా బీఆర్ఎస్కు ఒక్కరికే కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి గల్లీ కూడా ఎక్కడ ఇడవకుండా అభివృద్ధి దయంతో ఇక్కడ వచ్చినా కాబట్టి ఈ ఇంత పెద్ద బలగమంతా కూడా నన్ను కోరుకున్నందుకు వారికి ఒక ధన్యవాదాలు. ఇంకోటి కూడా అక్కడక్కడ ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఇండ్లు వచ్చినాయి, ఎవరు అయ్యా జాగీర్ కాదు అది. నేను వాళ్ళకి చెప్తున్నా కూడా గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ పథకాలు అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఇవ్వాలి. అక్కడక్కడ పోయి మేము ఇండ్లు ఇచ్చినాం, మేము ఆపుతాం అంటే వాళ్ళ ఇండ్లకి ఇస్తలేరు. ఇది ఎవరైతే ప్రచారం చేసుకుంటారో అది మానుకోవాలి. ప్రచారం చెయ్యండి. మీ ఇంటికి ఇచ్చినప్పుడు స్వచ్ఛందంగా నేను ఇస్తున్నాను చెప్పండి. నా స్వచ్ఛందంగా చెప్పినా నిన్న నేను కూడా గుడిపల్లిలో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టిస్తున్నా. నా స్వయంగా నేను నా సొంత డబ్బులతో పెట్టిస్తున్నా. ఏ గవర్నమెంట్ కాదు. ఇక్కడ 2 వార్డులకు ఒక్క వార్డుకు సంబంధించిన సెంట్రల్ పెడితే అందరూ కూడా ఫ్రీగా వాటర్ మంచిగా ఉంటుందని ఆ ఉద్దేశంతోనే నిన్న ప్రకటించడం జరిగింది. నేను ఆల్రెడీ కూడా అందరికీ చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా, అక్కడక్కడ మీరు చేయాల్సింది ఇండ్ల బిల్లు కాదు, అక్కడక్కడ పింఛన్లు లేవు. ఆ పింఛన్లు ఇప్పిండి 2 సంవత్సరాలు అవుతున్నాయి. అంతకుముందు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పింఛన్ ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని కబుర్లు చెప్పారు కదా. ఇయ్యలోకి వచ్చి 28 నెలలు అవుతున్నది మీ గవర్నమెంట్ వచ్చి. మీరేం చేస్తున్నారు? ఇవాళ అభివృద్ధి దయంగా అవుతాం. మా లక్ష్యం ఇవాళ ఎవరిని విమర్శించడం కాదు. నా లక్ష్యం ఒక్కటే, 7వ వార్డును ఒక కమలనగర్, సాకేత్ నగర్గా ఆదర్శ వార్డుగా చెయ్యాలి. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నా. నేను గెలిచిన ఎంబడే ఈ చిన్న చిన్న స్తంభాలు ఉన్నాయి, లైటింగ్ కానీ ఏ మున్సిపల్ ఫండ్ లేకుండా కూడా నా సొంత ఫండ్తోని, నా సొంత డబ్బులతోని నేను అభివృద్ధి చేద్దామనే వచ్చిన తప్ప ఇక్కడ వేరే ఉద్దేశం కాదు. మనం ఖచ్చితంగా కూడా అందుబాటులో ఉంటాం. ఇప్పుడు కమలనగర్, సాకేత్ నగర్లో కూడా డైలీ మనం సండే ప్రోగ్రామ్ చూస్తుంటాం. ప్రెస్ మీట్స్లో కూడా అందరికి తెలుసు. ఈడ కూడా అదే విధంగా ప్రతి సండే ప్రోగ్రాం పెట్టి గల్లీ తిరిగి సమస్యలు ఎక్కడెక్కడ ఉండో నాతో అయ్యే సమస్య ఉంటే అక్కడిదక్కడనే చేస్తా. లేదంటే ఆఫీసర్లతో అయ్యేది ఉంటే కూడా ఖచ్చితంగా మీ ఎంబడి ఉంటా.
మీరు చేయాల్సింది ఒక్కటే, నాకు ఓట్లేసి గెలిపియండి, మీ అభివృద్ధి దయము నా మీద వదిలేయండి. మీరు ఎవరైనా ఉంటే కూడా చదువుకున్న యువకులు ఉన్నారు, ఏమేం పరిస్థితి ఉన్నది ఇక్కడ అనేది గల్లీలలో కనీసం చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందుకి బండ్లు కూడా పోయే పరిస్థితి లేదు. అందుకే నేను ఒక్కడే చెప్తున్నా, 7వ వార్డు ప్రజలందరికీ కూడా మళ్ళా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. మంచి మెజార్టీతోని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ వార్డును అభివృద్ధి పథంలో చేసి ఆదర్శ వార్డుగా చేస్తానని మళ్ళొక్కసారి 7వ వార్డు ప్రజలందరికీ కూడా, అక్కా చెల్లెళ్లకు, అన్నా తమ్ముళ్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ జై తెలంగాణ. నాది మద్గురు చిట్టంపల్లి విలేజ్, 7వ వార్డు. గుడిపల్లి మరియు చిట్టంపల్లి కలిసి 7వ వార్డు కిందికి వస్తాయి. మా యొక్క గ్రామం, ఈ యొక్క 2 గ్రామాల అభివృద్ధి కోసం సరైన వ్యక్తి, గట్టి వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మా అనంతరెడ్డి పటేల్ గారు. కాబట్టి మేము ఏరు కోరి ఖచ్చితంగా నువ్వు రావాలి పటేల్, మా వార్డు డెవలప్ కావాలంటే మా కన్న ముందల మున్సిపల్ లోపల సాకేత్ నగర్, కమల్ నగర్ ఏ విధంగా అయితే బాగా డెవలప్ చెందినాయో అదేవిధంగా మా 2 గ్రామాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మేము అనంతరెడ్డి పటేల్ గారిని మరీ కోరి మా వార్డుకు మేము తీసుకురావడం జరిగింది. ఇక్కడ గ్రామం లోపల పర్యటిస్తున్నప్పుడు పటేల్ను చూడగానే ప్రజల యొక్క ముఖ భావాలు కానీ వాళ్ళ యొక్క మాటలు విన్న తర్వాత ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి అనంతరెడ్డి పటేల్ గారు గెలుస్తారని మాకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ యొక్క మాకు పటేల్ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మేము చాలా కృతజ్ఞతలము. ఎందుకంటే మా గ్రామం ఖచ్చితంగా పటేల్ యొక్క హయాంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇట్లా ఈ విషయాన్ని విశ్వసిస్తున్నారు. పటేల్ను భారీ మెజార్టీతోటి మేము ఎంత కష్టపడైనా సరే పటేల్ను గెలిపించుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మరియు 7వ వార్డు నుంచి అనంతరెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్థిగా ఎంచుకున్నందుకు మేము ధన్యులంగా భావిస్తున్నాం. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు దగాకోరు ప్రభుత్వం, మోసపూరితమైన ప్రభుత్వం, ఏనాడు కూడా ఇచ్చినటువంటి హామీలను ఎన్నడూ కూడా నెరవేర్చలేదు. ఎందుకోసం అంటే వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు 100 రోజులలో అది చేస్తాం ఇది చేస్తాం అన్నటువంటి 6 పథకాలు ఇచ్చి ఏ పని కూడా అమలు చేయలేదు. అవునా, ఈ కనీసం ఇక్కడ వాళ్ళల్లో తిరుగుతుంటే ఎక్కడ ఉన్నటువంటి చెత్త అంటే 2 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా అనే సంగతి కూడా ఎవరికి అర్థం కాకుండా పోయింది. దాంతోపాటు వృద్ధులకు ఇస్తున్నటువంటి పింఛన్లు ఇవ్వలేరు, అందులో ఇంకొకటి కొంతమంది విండో పింఛన్స్ ఇవ్వలేరు, ఇంకోటి నిరుద్యోగులను మోసం చేశారు. ఆ విలేజ్లలో తిరుగుతుంటే అంతా అక్కడక్కడ చదువుకున్న పిల్లలు ఏంటంటే, అన్న ఆ రోజు 100 రోజులలో అది మనకు నోటిఫికేషన్లు వస్తాయన్నారు, ఏదైనా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో మేము కాంగ్రెస్ పార్టీ కొట్టేసాం తప్ప ఈరోజు మేము ఇట్లా మోసం చేస్తారన్నటువంటి ఆలోచనకు పోలేం. కాబట్టి ఈరోజు ఏదేమైనా కూడా ఈ మున్సిపల్లో కారు గుర్తును ఎగిరేసి మళ్ళొకసారి గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తామన్నటువంటి నిరుద్యోగులు బాగా నింపుకపోయింది. కాబట్టి ఇంకొకటి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, ఈ రోజు కూడా ఏవైతే మేమైతే మీరు చేయలేరు, మేము డెవలప్ చేస్తామనేటువంటి ఆ పథకాలు ఏవైతే మేము అంటున్నామో వాటిని అక్యురేట్గా కాపీ కొట్టి వాళ్ళ సొంతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎప్పుడైనా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుట్రలకు, మోసాలకు, దగకు అన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు డెవలప్ చేస్తానని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కోసం కొట్లాడినాం. దేనికోసం? నిధులు, నీళ్లు, నియామకాల కోసం కొట్లాడితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా గదే పాత పాట పడుతున్నది. కాబట్టి నిరుద్యోగులను ఎవరిని మోసం చేసింది? వృద్ధులను మోసం చేసింది. అవునా, ఓకే, నోటిఫికేషన్లు అయితే లేవు. ఇంకొకటి ఏమైనా ఇస్తామంటే గ్యారంటీ కూడా లేదు. గవర్నమెంట్ దగ్గర ఏమంటున్నారంటే పైసలు లేవు అంటున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్లు పెడుతున్నారు, ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు. ఈరోజు కొత్త హామీలు ఏమైనా ఇస్తామంటే అవి చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఫైట్ ఎక్కడ జరుగుతుందని అంటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తుల మధ్య నడచలేదు, పార్టీలను కొద్ది నడుస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వం దగ్గర పైసలే లేవు, ఆ ప్రభుత్వం దగ్గర చేతనైతే లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఆ పార్టీ అభ్యర్థులు తల్లడిల్లుతున్నారు. ఎందుకంటే మేమేమైనా సొంతంగా హామీలు ఇస్తే ఆ హామీలను నెరవేర్చమా? ఇక మన ముఖ్యమంత్రికి మొక్కాలి. ఆ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో అర్థమైతే లేదు. అయ్యా, నీ దగ్గర ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటుంది. మా తెలంగాణ ముద్దుబిడ్డవును. కాబట్టి ఒకసారి మైకు తీసుకుంటే మీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు, మీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఎంపీలు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఆలోచన చేయనందుకే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే నష్టపోతున్నామో ఈరోజు మళ్ళా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రకంగా మోసపోతున్నాం. కాబట్టి ఆ మోసాలు ఇక చెల్లవు. చాలు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే దీనికి శ్రీరామ రక్ష కేసీఆర్ తప్ప మరొక నాయకుడు లేనే లేడని ఎందుకోసం అంటే ఈరోజు
రోజుకి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంగా అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రెండే అవునా, దొందే అన్నట్లు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సరిగా నిధులు ఇస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు. కనీసం ఈ రాష్ట్రం నుంచి పోయి కేంద్రం మీద కొట్లాడినటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు ముందరకు వస్తలేడు. మంత్రులు మాట్లాడుతున్నారు అంటే పొందలేని మాటలు మాట్లాడుతున్నారు. అవునా, ఈ మినిస్టర్ మాట్లాడిన మాట ఆ మినిస్టర్ తెలుస్తలేదు, ఆ మినిస్టర్ మాట్లాడినటువంటి ఈ మినిస్టర్కి మాట్లాడతలేరు. ఇక మా నిన్న పోయినసారి మా ఈ వాళ్ళకి వచ్చారు, మీ మున్సిపల్ ఆఫీసర్ని తీసేసి మేము గ్రామ పంచాయతీగా మేము మళ్ళీ డిక్లేర్ చేస్తామని చెప్పి స్వయాన మన స్పీకర్ గారే వాళ్ళు హామీ ఇచ్చారు. ఇప్పుడు అది కూడా లేకుండా పోతున్నది. కాబట్టి కాంగ్రెస్ నమ్మాల్సినటువంటి పని లేదు. ఈరోజు అనంత్ రెడ్డి గారిని ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున బంపర్ మెజార్టీతో గెలిపించుకొని మా వార్డును అభివృద్ధి చేసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నాం.